ఓకే చెప్పాడు ఓకే కదా సార్, ఇంకా మనకు ముందే చెప్పాడు. ఇంకా ఎందుకంటే అలా సార్ అనుకుంటే ఇక వ్యాలెట్ తప్పదు. అంటే అట్లా కదా సార్, అట్లా కాదు. మీరు చెప్పింది మీరు మాట్లాడిన దాంట్లో తప్పలేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఉమ్, మీరు అన్నట్టుగా వేరే ఇంకేదన్నా ఉంటే, ఒకవేళ మీ దగ్గర బిఎన్పి డబ్బు లేకపోతే మార్చుకోకండి అంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నేను ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు సిస్టమ్ మనకు ఒక అప్డేట్ ఇచ్చిందో, అంటే ఉమ్, ఆ ఫార్మింగ్ నుంచి వెళ్ళి మనము ఏదైతే మన డీపీలు పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చింది న్యూ వాలెట్ ఫార్మింగ్, అది ఉమ్, అందులో ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోవాల్సిందే. ఉమ్, ఓకే సార్, మిగతాది ఉమ్, మీరు చెప్పినంత కూడా కరెక్టే. ఎందుకంటే పబ్లిక్ ఏం చేస్తుందంటే ఆ కొద్దిగా మరి బిఎన్పి కూడా ఇది ఖర్చు చేసుకుంటున్నమాట వాస్తవమే. బట్ ఏమంటున్నారంటే వాళ్ళు మన దగ్గర అసలు లేవు అంటే. ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా వాడారు, మంచి మాట చెప్పారు. బట్ ఈ రోజున మీరు ఆ బిఎన్పికి ఖర్చు చేసుకుంటున్నారు, రేపు పొద్దున పెరిగిన తర్వాత మీ దగ్గర పీవీసీ మీటర్ ఎక్కువగా ఉండదు, మళ్ళీ మీరే బాధపడతారు అని మీరు చెప్తున్నారు. 100% ఉమ్. కరెక్ట్ సార్, అది 100% కరెక్ట్ సార్. అది వాళ్ళ ఇష్టం, మనం ఏదో సార్ మనం చెప్పడం చెప్తే వెళ్ళాలి. చెప్పాలి చెప్పాము, ఇక ఎవరేం చేయలేము, అవునవును, అది అంతే. అంతేగా. సరే ఒక మాట, ఇప్పుడు మాట్లాడతారు. దీంట్లో చేసిన తర్వాత వ్యాలెట్ లో వచ్చిన తర్వాత దాన్ని కట్ చేస్తారేంది, ఆపేస్తారేంది అయ్యి? ఏది ఏది మీకు అర్థమైందా? ఏది ఆపేస్తున్నారు మీకు తెలియదు, మీకు అర్థమైందా అసలు సార్? ఫార్మింగ్ చూపిస్తాను. ఫార్మింగ్ అంటే అలా రెండు ఉంటాయి. టోకెన్ ఫార్మింగ్ కాదు, వ్యాలెట్ ఫార్మింగ్. వ్యాలెట్ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకో. అంటే సార్ చేసుకోపోతే డిలీటా? ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు డీపీలతోని వాడు మనకు డీపీలు ఫస్ట్ స్టార్టింగ్ లో 1000 పెట్టిన వాటికి 2000 డీపీలు ఇచ్చాడు. ఓకే దానితో మనకి వాడు యూఎస్డిటీ ఇస్తున్నాడు, సిస్టమ్ యూఎస్డిటీ ఇస్తుంది, అవునా? ఓకే ఓకే ఆ 105 అవుతూనే మనం చేసుకుంటుంది, అవునా? ఓకే ఓకే ఇప్పుడు కొంతమంది 105 కాదు 1000 ఉన్నాయి అయినా చేసుకోవట్లేదు, బిఎన్పికి భయపడి. 2000 ఉన్నాయి చేసుకోవట్లేదు, 5000 ఉన్నాయి చేసుకోవట్లేదు, 6000 ఉన్నాయి చేసుకోవట్లేదు, కొంతమంది దగ్గర 8000 వచ్చి నిలబడ్డా చేసుకోవట్లేదు. వాటిని సిస్టమ్ ఏం చెప్తుంది అంటే, ఇక ఈ వ్యాలెట్ నిలబడదు, క్లోజ్ అయిపోతుంది అని చెప్తుంది. ఆ వ్యాలెట్ క్లోజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు ఏది అర్థమైంది ఇప్పుడు మ్యాటర్? ఓకే ఓకే చెప్పండి. అది అవి అవి క్లోజ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మా డీపీల నుంచి వచ్చిన వ్యాలెట్ ఒకవేళ చేసుకోకపోతే క్లోజ్ అయిపోద్ది అన్న. అవును, అంటే సిస్టమ్ మనకి ముందుగానే చెప్పింది అనమాట. ఎప్పుడు 105 అయితే నువ్వు ఎదురు చూడాలి, అవుతూనే క్లిక్ చేయాలా. బిఎన్బి ఉందా లేదా సమస్య అది కాదు. బిఎన్బి ఉండడం లేకపోతే నాకు సంబంధం లేదు. అది క్రిప్టోకి నేను మార్చి నీకు ఇస్తున్నాను. మనం పెట్టింది డీపీ ప్రోగ్రామ్, డీపీ నుంచి మనం పీవీసీ మెటా అంటే క్రిప్టోకి కనెక్ట్ అయ్యాము. సో నేను బిఎన్బి వాళ్ళతో కనెక్ట్ అయ్యాను, కొలాబరేషన్ అయ్యాను. అయ్యి ఇప్పుడు దాన్ని నా డీపీని క్రిప్టోగా మార్చమన్నాను, మారుస్తే మరి బిఎన్బి ఛార్జ్ పడుతుంది కనుక ఆ ఛార్జ్ తోని మీరు చేసుకోవాల్సిందే అని చెప్తుంది అనమాట. చేసుకోలేదు అంటే మాత్రము అది ఖచ్చితంగా లేచిపోతుంది. తీసేస్తాడా? అంతే, చెప్పింది కదా సార్. మళ్ళీ తీసేస్తారని నో క్వశ్చన్ మార్క్, తీసేస్తారు. మీరు రోజు మీటింగ్ వస్తున్నారు కదా సార్, ఎక్కడ ఉన్నారు మీరు? వస్తున్నా లేదు మరి ఎట్లా సార్ అట్లా మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పేటప్పుడు మీరు ఒక లీడర్ స్థానంలో ఉన్నారు, మీరు చెప్పాలి. ఇప్పుడు ఇందాక మీరు చాలా బాగా చెప్పారు. సిస్టమ్ అన్ని సిస్టమ్ల కంటే కూడా స్ట్రాంగెస్ట్ సిస్టమ్ ఏంటిదంటే మన పీవీసీ. ఓకే, సో అలా మీరు చెప్పారు, 100% కరెక్ట్. బట్ ఎలా అనేది మీరు ఇలాంటి విషయాలు మరి మీరు స్కిప్ చేస్తే ఎలా తెలుసుకోవాలి, చూస్తున్నారు అంటే మీ ఆ టైంలో నేను వినున్నానేమో, లేకపోతే నేను చూసున్నా అంతే. చూసుంటారు. కానీ గ్రూప్ లో మెసేజ్ పెట్టాం కదా, గ్రూప్ లో కూడా మనము చూడలేదు. వాట్సాప్ అలా చూడలేదు సార్. ఓకే, వాట్సాప్ గ్రూప్ లో మనం మెసేజ్ పెట్టాము. చూడండి సార్, ఇక్కడ ఇది మీకు స్క్రీన్ షేర్ చూపిస్తున్నాం మరొకసారి. టోకెన్ స్టేకింగ్ ఓపెన్ చేశాను, స్కిల్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం ఇది ఓపెన్ చేస్తూనే మనకి కనెక్టెడ్ వ్యాలెట్ అని వస్తుంది, దాని పక్కనే స్టేకింగ్ వ్యాలెట్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేస్తూనే ఇక్కడ 42 ఉన్నాయి. అంటే ఇక్కడ 100 ఉంటేనే 10 స్టేకింగ్ అవ్వు. ఇప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్ ఇస్తున్నాడు అంటే 100 ఉంటే అవుతుంది, లేకపోతే కాదు అంటున్నాడు. కానీ ఇది ఇదే లేచిపోతా అని చెప్తున్నాడు. ఇది మీకు కనబడేది స్టేకింగ్ వ్యాలెట్ అనేది కనబడేది చెప్తున్నాడు. కానీ మరి 42 సంగతి ఏంటి అని మనం అడుగుతున్నాం. సో కనుక సిస్టమ్ 42 ఏంటి అంటే పీవీసీ 42 పీవీసీ నాకు కావాలి కదా మనం అడుగుతున్నాం. కనుక సిస్టమ్
త్వరలో చేంజెస్ అవ్వచ్చేమో, లేదంటే నోటిఫికేషన్ ఇచ్చి వీటిని మరి 100 రూపాయలు ఉన్న వారికి మరి మెటా రూపంలో మెటావర్స్ తీసుకెళ్తుందా అనేది మనకు తెలియదు. వేచి చూస్తున్నాం. ఇదే సార్ లేచిపోతా అన్న వ్యాలెట్, ఇదే సిస్టమ్ చెప్పిన వ్యాలెట్, ఇదే ఇది లేచిపోతా అంట. ఓకే, తర్వాత ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్కి వెళ్తాను. మళ్ళీ అక్కడ ఏం లేకపోతుందో అది కూడా చూపిస్తాను. చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డీపీలనే వాళ్ళే ఒక చేసుకోకపోతే తీసేస్తామనే మాట మాట్లాడితే ఎంతవరకు రీజన్ అది? అది మీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను వినండి. వాళ్ళు డీపీ ఇచ్చి దాన్ని నడిపించమన్నారు. వచ్చిన దాన్ని అలా పెట్టుకుంటే కుదరదు, నడిపించాలి. ఓకే, నడిపించాలి, వాస్తవమే, నడిపించాలంటే డీపీ ఇప్పుడు బిఎన్బి ఛార్జెస్ పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. సపోజ్ అనుకుందాం పెట్టుకోలేను, నేను పెడతా, మీరు పెడతారు, సమస్య కాదు. పెట్టుకోకపోతే దాన్ని వదులుకోమంటుంది సార్. అంటే వేరేని కాదులే సమస్య. మిమ్మల్ని కాదు, మీరు కూడా జనరల్ గా అడిగారు, నేను కూడా జనరల్ గా చెప్తున్నాను, మర్చిపోమని చెప్తున్నాను. వదులుకోమంటే అంటే పెర్లవైన సిస్టమే కత్తి మాట్లాడింది. నేను చెప్తానండి. సిస్టమ్ ఏంటంటే, మనం పార్లమెంట్ లో డిపి ప్రోగ్రామ్ ని చేసుకున్నాము. సిస్టమ్ ఏం చేసింది అంటే, అది ఇప్పటికైనా క్రిప్టోకి వెళ్లాల్సిందే, బట్ వాళ్ళు 2025లో వెళ్లాల్సింది. కానీ ప్రపంచం మొత్తం చేంజ్ అవుతుంది. ఎప్పుడు 2022లోనే ప్రపంచం చేంజెస్ జరిగింది కనుక, మరి ఇప్పుడు నేను 2025లో చేంజ్ చేస్తానంటే అంటారు కదా, ఈ రోజు చేయాల్సింది నేను ఇంకా 3 సంవత్సరాలు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. నాకంటే మరి ముందుగానే వెళ్ళిపోతున్నాయి, చాలా చాలా సిస్టాలు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని సిస్టమ్ ముందుగానే గ్రహించి క్రిప్టోలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ డీపీలు మేము మీకు ప్రమాణం చేసాం, మేము ఇది ఆటోపులు ఇంత ఇస్తాం అంత ఇస్తామని ప్రమాణం చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ సిస్టంలో చాలా ఇప్పుడున్న సమయాల్లో మనము ఈ విధంగా పబ్లిక్ ఆ విధంగా రావట్లేదు. పబ్లిక్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఒకరు వచ్చి నలుగురు చేయమంటే ఇంట్లో 9-10 మందిని వాళ్ళే చేసుకుంటున్నారు. దానివల్ల అకౌంట్లు పెరుగుతున్నాయి కానీ మనుషులు పెరగట్లేదు. సో ఈ విధంగా మీకు ఆటోపులు రావడానికి మరి ఇంకో 10 సంవత్సరాలు అయినా కూడా ఆటోపుల్ అనేది రాదు. సో లేకపోతే ఇలాగే ఉందాము అనుకుంటే సిస్టమే బంద్ అయిపోతుంది. పార్లమెంట్ నెవర్ ఎండ్ కాదు, పార్లమెంట్ ఎండ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళు క్రిప్టో కరెన్సీకి మేము వస్తున్నాము, మీకు మేము ఆటోపుల్ ఇస్తామన్నమాట వాస్తవమే. కానీ అది ఆ రకంగా కాదు, మేము ఈ రకంగా ఇస్తాము, ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో ఇస్తామని చెప్పేసి మీరు మాతో పాటు రండి అని చెప్పేసి అప్పుడు సీడ్ ఫండింగ్ చేసుకోమని చెప్పింది. 100 రూపాయలకు సీడ్ ఫండింగ్ ఇచ్చి దాన్ని 1200 చేసి పెట్టింది. అప్పుడు అమ్ముకోమనే ఛాన్స్ కూడా మీకు ఇచ్చింది. అదొకటి అయిపోయింది. ఆ తర్వాత ఇక డీపీ విషయానికి వస్తే, ఆ ఉన్న డీపీలను మీరు ఇందులో పెట్టండి, సెటిల్మెంట్ చేయండి. 1000 పెట్టిన వాళ్ళకి 2000 ఇచ్చింది. అంటే మనకు మనీ రూపంలో ఏం రాలేదని అందరూ అంటారు, కరెక్టే, నేను కూడా మీతో కానట్లేను. కానీ అది కూడా వాళ్ళు డైరెక్ట్ ఇవ్వరాదు కనుక బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి వెళ్ళి బిఎన్బి వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి బిఎన్ వాళ్ళతో మాట్లాడి మా డీపీని మీరు యూఎస్డిగా మార్చి ఇవ్వండి. మరి ఓకే, యూఎస్డిగా మార్చుకొని ఇస్తాము, మరి అది నడవాలి అంటే మళ్ళీ బిఎన్బి ఖర్చు అవుతుంది. మరి అంటే దానికి కూడా సిస్టమ్ ఒప్పుకొని మనకు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఇలా అప్పటి మనం మర్చిపోయినాం 105 అవ్వగానే చేసుకోవాలా, 105 అవ్వాలని చేయాలని చెప్పింది. ఇప్పుడు మిగిలిన నేను తీసేస్తున్నా చెప్పి సడన్లీ చెప్పలేదు సిస్టమ్. 105 అవుతూనే మీరు చేయాల్సిందే అని అప్పుడే చెప్పింది. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో చెప్పింది. ఇలా మారలేదు రంగు రూపు, ఇలా మార్చుకోలేదు, అది మీకేంటి ఈ రోజు మార్చుకోలేదు. సో అలా ప్రతి ఒక్కరు కూడా 105 అని మార్చుకోకుండా ఆపుకున్నారు కనుక అది వెళ్ళిపోతున్నది. అలాగని చెప్పి సడన్ గా తీసేయలేదు. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు అదే ఎట్లా ఏం సార్, మనము అవగాహన మాట్లాడాలి, వితౌట్ అవగాహన లేకుండా మాట్లాడకూడదు. ఓకేనా? చేసుకునే వారికి తీసేస్తుంది అంతే తప్ప మనకు లాస్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇక్కడ చూడండి సార్, అందరు కూడా మీరు మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి సార్, అందరు కూడా సిస్టమ్ తీసేస్తున్న వ్యాలిటీ ఏంటంటే, మనము ఇక్కడ ఇది టోకెన్ ఫార్మింగ్ పేజ్ లకు రాగానే ఇక్కడ కనెక్టివ్ వ్యాలెట్, దాని పక్కన ఫార్మింగ్ వ్యాలెట్. ఈ ఫార్మింగ్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎవరైతే ఇక్కడ మిగిలించుకున్నారో, అంటే ఇది ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఇవి మన డిపి ప్రోగ్రామ్ పెడితే ఆ డిపి అనేది అది యూఎస్డి రూపంలో ఇక్కడ వచ్చి కూర్చుంటది. దాన్ని మనము 105 అవుతూనే న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ చేసుకోవాలి.
అందరు చేసుకున్నారు, సో ఈ వ్యాలెట్ కూడా చేసేసుకుంది. బట్ కొంతమంది చేసుకునే వారు ఉన్నారు, వాళ్ళకి ముందుగా సిస్టమ్ ఒక 15-14 రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చింది, నేను ఈ వ్యాలెట్ ని తీసేస్తున్నాను, ఒకవేళ మిగిలి ఉంటే మీరు చేసేసుకోండి. బిఎన్బి ఉంది లేదు అది నా సమస్య కాదు, ముందుగానే చెప్పింది, అది ఈ రోజు కాదు. సార్ ఒక మాట, అదర్ వ్యాలెట్ చేసుకోవచ్చా లేదా ఇదే వ్యాలెట్ చేయాలా? ఇది ఇక్కడ దీనికి అవుతుంది, దానికే అవుతుంది. ఫార్మింగ్ ఉంటే ఇది దీనికే అవుతుంది సార్. పాతది సార్, ఇది కొత్తగా వచ్చింది కాదు సార్, ఇది పాత. మీరు ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు సార్. మీ డీప్ అయిపోయింది లేదా? ఏమైనా మిగిలి ఉన్నాయా చూడండి సార్. చూస్తాలే అదే వ్యాలెట్. ఇప్పుడే చూడండి సార్, ఏమైనా ఉన్నాయా లేవో చూడండి సార్. ఇక్కడ నేను చూపించాను కదా, ఇప్పుడు మీరు టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేయగానే ఇదే కంటిన్యూ వచ్చిన తర్వాత ఇదే ఫేస్ వస్తుంది. ఈ ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫార్మింగ్ క్లిక్ చేయండి, కథం మిగిలి ఉన్నాయా? మీరు కూడా కాస్ట్ లీడర్, అమిత్ లీడర్ ఐ థింక్. సో మేబీ మిగిలి ఉన్నాయి ఏమన్నా, 105 చేసుకుని ఉంటారు కదా. ఓకే ఓకే చూస్తాను, చూడండి, చూసి మాట్లాడండి. మనం చూసి మనం ఇంకొకరికి చెప్పగలుగుతాం కదా సార్. అంతే. ఓకే రైట్, చూసుకోండి. ఇప్పుడు చెప్పండి, నాకు ఉన్నాయి మిగులుతాయి ఏమన్నా చెప్పండి. అట్లా ఇదే తీసుకెళ్తాను చెప్పి పబ్లిక్ కి మనము చెప్తాం సార్. మనం ఇప్పుడు కొద్దిగంత మనమే డిస్కస్ చేసుకుంటే లాభం లేదు, కొద్దిగంత మనం పబ్లిక్ కి అవగాహన ఇద్దాం. ఓకే ఇదే కదా పోతుంది. ఇప్పుడు 14 తారీఖు వరకు కూడా 14 వరకు ఇది వెళ్ళిపోతుంది సార్. అందరికి ఇంకా తెలీదు, మీరే లీడర్ లాంటి వాళ్ళు, రోజు వచ్చే వాళ్ళు, మీకు ఇప్పటికి తెలీదు. ఇది 14 తారీఖు నాడు ఉండదు, నిలబడదు, ఇక్కడ వెళ్ళిపోతాయి. సో ఇంకా మరి మీటింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందుకని మనము ఇది ప్రతిరోజు చెప్పాలి. అందుకే ప్రతిరోజు చెప్తున్నాను అనమాట ఇక్కడ ఈ విషయాన్ని. ప్రతిరోజు నేను అందుకే చెప్తున్నాను. కొంతమందికి రోజు వచ్చే వాళ్ళకి కనిపించారు, సరే నిన్న చెప్పిండు ఇదే మాట, మొన్న చెప్పిండ్రు, మొన్న చెప్పిండ్రు, 1 తారీఖు నాడు చెప్పిండ్రు, 2 తారీఖు నాడు చెప్పిండ్రు, 3 తారీఖు నాడు చెప్పిండ్రు, ఇవాళ 8 రోజు చెప్తున్నారు అనిపించవచ్చు. కానీ ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రాకపోవచ్చు మీటింగ్కి, మొన్న వచ్చిన వాళ్ళు ఇవాళ, ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అనమాట మనం ఇలా చెప్తే. సో మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్తే లాభం లేదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది అనమాట సార్. ఓకేనా, థ్యాంక్ యూ. ఎస్ చెప్పండి సార్, ఇంకా ఎవరైనా ఎనీ డౌట్స్, ఎనీథింగ్ మాకేమన్నా చెప్పాలంటే కూడా చెప్పచ్చు. ఇక్కడ మరి సాంబశివరావు సార్ వచ్చారు, చాలా రోజులు అవుతుంది. పెద్దవారు నమస్తే సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అంత ముందు డీపీల నుంచి వచ్చినాయి 100 లోపు ఉండయి, అవే జీరో చేసేసారు కదా సార్, అవి ఇవ్వలేదు కదా సార్. ఇక అవి మాత్రం ఏంటంటే మరి మెటావర్స్ లోకి తీసుకెళ్తారా, మనకు దాని గురించి సిస్టమ్ అనేది క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా కట్ చేసిన వాటిని ఇప్పటి వరకు మనకు అది ఏం చేస్తాం అనేది ఇవ్వలేదు. నేనే చెప్పుకొస్తున్నాను మెటావర్స్ దగ్గర వెళ్తుంది కావచ్చు అని. థ్యాంక్ గాడ్, అలా వెళ్తే పర్వాలేదు, లేదంటే సిస్టమ్ క్లారిటీ ఇస్తుంది మేబీ. కానీ ఇంకొకటి అక్కడ నిలబెట్టుకోవద్దని చెప్పింది సార్, అయితే అయినట్టు చేసేసుకోండి అని చెప్పింది. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం కొద్దిగా ఆర్థిక పరంగా మనందరం కూడా మధ్య తరగతి వాళ్ళము, అయితేనేమో పెద్దగా కోట్లు లేవు, లేదంటే మన దగ్గర మరి అలాగని చెప్పేసి మన దగ్గర లేదంటూ లేదు, అన్ని ఉన్నాయి కానీ ఎక్కువ లేవు, అంటే మధ్య తరగతి వాళ్ళము. సో కొంతమంది ఏం చేశారంటే బిఎన్బి లేక దాన్ని అలాగే నిలబెట్టేశారు. లాస్ట్ లో వాడే అన్ని, అంటే ఇలా అనుకున్నమాట వాస్తవం, అతనే ఇస్తాడు మొత్తము ఒకేసారి, ఎందుకు బిఎన్బి ఖర్చు పెట్టుకోవడం అని కూడా అప్పట్లో మేము మాటలు విన్నాము. సిస్టమ్ మనకి 15 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చింది, నేను ఈ వ్యాలెట్ తీసేస్తున్నాను, మీరు ఖచ్చితంగా చేసేసుకోండి అని చెప్పింది. నేను చెప్పేది కూడా చెప్పండి. చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఈ డీపీల నుంచి వచ్చినవి ఫార్మింగ్ చేయకపోతే రిలీజ్ అవుతున్నాయి కదా సార్, అవి చూపించలేదు. మనం ఫార్మింగ్ చేసినా కూడా ఒక 10 days లేట్ అయింది సార్ ఒక అకౌంట్కి. అయితే రిలీజ్ అయినాయి కానీ అవి డైలీ రిలీజ్ అవుతుంది చూపించింది, కానీ ఫార్మింగ్ చేసినాక కలుపుతారన్నారు, అది కూడా కలవలేదు కదా సార్. అప్పట్లో సంథింగ్ ఏదో జరిగినట్టున్నది, అది అంతవరకు మరి నేనైతే అది అంతగానే ఐడియా లేదు సార్, మేబీ కలిసి ఉండకపోవచ్చు. రిలీజ్ అయితే డైలీ రిలీజ్ అవుతున్నాయి కదా సార్. అవునవునవునవును, అప్పట్లో ఏది మీరు అన్నది ఏంటంటే సెప్టెంబర్ 24 తారీఖు 2024 సంగతి మాట్లాడుతుంది. అవును, 9వ నెల. అవి కూడా మెటావర్స్ కి వెళ్తాయి సార్, అది మెటావర్స్ కి వెళ్ళిపోతాయి.
సార్ అది అంటే పక్క, అది పక్క మెటావర్స్కి వెళ్ళిపోతుంది. అది కంపల్సరీ. మనకి కూడా కట్ అయిపోయినాయి అవి ఆ టైం నుంచి వెళ్ళి అవి మెటావర్స్కి. చిన్న డౌట్ అది క్లారిఫై చేసాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే రామకృష్ణ సార్ మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, ఊరికి గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు పెట్టుకోండి. యా, నెక్స్ట్ ఇంకా చెప్పండి సార్. ఎనీబడి? ఏం సీన్ సార్, మీరు చెక్ చేశారా? ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా? అంతే సీన్ సార్. సార్ మాకు ఒకసారి లైవ్ ఇస్తామని మళ్ళా ఏం చూస్తాం? మళ్ళీ ఏం చూద్దాం సార్? అది ఓపెన్ కాదు సార్ ఇప్పుడు మీది. ఇది కాదు, ఇంకో వ్యాలెట్ ఉంది సార్. ఓకే, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను అయితే. ఓకే, స్టాప్. ఓకే, మీరు చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయండి, ఓపెన్ చేయండి. ఫస్ట్ పట్టపడ ఓపెన్ చేయండి, స్పీడ్గా వెళ్ళండి. ఎందుకంటే టైం దగ్గరకు వచ్చింది. నేను కొన్ని మంచి మంచి విషయాలు చెప్పి ఎండింగ్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సేఫ్ ఫాలో ఓపెన్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఏమన్నా సార్ వాడపోయింది, ఆగిపోయిందా? మీ వాయిస్ రావట్లేదు. మీరు సార్ అయింది. ఓపెన్. ఓకే, ఓకే, వస్తుంది. చేయండి సార్, వస్తుంది. ఇక్కడ వచ్చిన సార్ ఏం చేస్తున్నారు మీరు? అంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి చెప్పండి, అడగండి. ఫస్ట్ నన్ను అడగండి, ఏం కావాలి మీకు? సార్ ఇలా ఎంత ఉంది అని చెక్ చేద్దాం. ఓపెన్ దేంట్లో చేయండి, కన్నా పెట్టాలా మళ్ళా? ఓపెన్ చేయండి కదా సార్, ఓపెన్ చేయండి. ఎక్కడ ఏంటిది? మీరు ఏం ఓపెన్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ సేఫ్ ఫాల్లోకి ఎందుకు వెళ్ళారు మీరు? సేఫ్ ఫాల్లో మీ వ్యాలెట్ ఉందా? సేవ్ వల్ల 2 ఐడీలు ఉన్నాయి సార్. మరి ఓపెన్ చేయండి సార్. ఇప్పుడు ఇక్కడ మీరు పీవీసీ టోకెన్ స్టేకింగ్ ఓపెన్ చేయాలని అర్థం అవుతుంది సార్. టోకెన్ స్టేకింగ్ .io అని రాయండి. అక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, కిందికి మీదకి ఏమవుతుంది సార్? ఏం రాదు, అక్కడ రాయాలి మీరు. ఇంతకుముందు మీరు ట్రస్ట్ వాలెట్ రాశారా లేదా? టోకెన్ స్టేకింగ్ .io అని ఇక్కడ కూడా రాయాలి. కానీ ఇక్కడ రాయాలంటారా? రాములా అన్నట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇక్కడ మీరు రాయాలి కదా సార్, మీరు అది కూడా తెలియదు. ఏం చేయాలా సార్? రాంగ్ రాసినట్టున్నారు, అందుకని చెప్పేసి ఈ విధంగా ఏం చేస్తాం సార్? లేదు సార్, మిమ్మల్ని చేయండి నిదానంగా, ఇబ్బంది లేదు. బ్యాక్ వెళ్ళండి సార్. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. మీరు బ్యాక్ వెళ్ళిన తర్వాత సరిగ్గా రాయండి. ఇలా రాస్తే రాదు. అందులో సెర్చ్ బార్ ఉంది కదా, అక్కడ కరెక్ట్ గా రాయండి. టోకెన్ స్టేకింగ్ .io అని రాయాలి. అక్కడ ఉన్నాయని క్లిక్ చేయదు సార్. ఉన్నాయని తీసేయండి. ఉన్నాయని తీసేసి ఫ్రెష్ గా రాయాలి. పాతది రాంగ్ రాసి ఉన్నారు, దాని మీద క్లిక్ చేస్తున్నారు, అది రాదు. అట్లయితే ఎప్పుడు కానీ ఫ్రెష్ ఇంకా కొద్దిగా రాయాలి. ఫ్రెష్ గా రాయండి. ఫ్రెష్ గా రాయండి సార్. ఎవరైనా కూడా ఈ సిస్టమ్ అట్లా కాదు, పాత ఉండే. ఎప్పటికప్పుడు సిస్టమ్ అప్డేట్ అవుతూనే ఉంటది. పాత పెట్టుకోవద్దు, ఫేవరెట్ లో పెట్టుకోవద్దు సార్. నాకు ఇంకా రాసిన కష్టమైతే నడదు. ఎట్లా నేర్చుకోవాలని ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు.
ఇప్పుడు ఏం రాయాలి సార్? స్టేకింగ్ స్టేకింగ్ అప్ టోకెన్ టోకెన్ స్టేకింగ్ డాట్ స్టేకింగ్ డాట్ ఐఓ. స్టేకింగ్ టోకెన్ 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 డాట్ TOKEN టోకెన్. అప్పుడు ట్రస్ట్ వాల్యూ రాశారు మీరు, అదే ఇక్కడ రాయండి. సేమ్ దానికి సంబంధం ఏం పర్లేదు, ఏం తేడా లేదు. సార్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. సార్ ఎవరైనా ఉన్నారా? వెంకటేష్ సార్ కానీ, చంద్రశేఖర్ కానీ, మరి మన సీనియర్ శ్రీను సార్ కానీ చెప్పండి సార్. సార్కి సార్ అయిపోతేనే మళ్ళీ ఏంటంటే నేను మాట్లాడతాను, అందుకుంటాను. ఓకేనా? మీరు ఒకసారి సార్కి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అదే వస్తుంది సార్. సార్ మీరు ఇతీరం వస్తారా? ఇతీరం వస్తారా? మీరు ఇతీరం వస్తారు, ఇతీరం వస్తే రాదు. నెట్వర్క్ కూడా చేంజ్ చేయాలి సార్. మీ పేరు నెట్వర్క్ కూడా బిఎన్బి change పెట్టండి. బిఎంబి వస్తారా? బిఎన్బి పెట్టండి. బిఎంబి పెట్టండి మీరు. బిఎన్బి స్మార్ట్ ఫ్రెండ్ మూడోది. బిఎన్బి స్మార్ట్ చైన్ మూడోది. అది వస్తండి, మూడోది వస్తండి. ఓకే, కన్ఫర్మ్. ఓకే, మీరు మొత్తం క్లియర్ చేయండి, పేజ్ మొత్తం క్లియర్ చేయండి. ఆడ ఇంటి మార్క్ మొత్తం కొట్టేసి క్లియర్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి సేమ్ ప్రాసెస్ అంత వేసేసి, కాకపోతే ఇతరం ఇంత ఉత్తారు కదా, ఇప్పుడు బియ్యం బొత్తు అయిపోతుంది. అట్లా పైన ఇంటి మార్క్ ఉంది రైట్ సైడ్ లో అవుతుంది. ఓకే ఓకే, టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ. ఇంటి కొట్టండి ఒకసారి, పైన ఇంటి కొట్టండి. మీరు తొందరగా ఉరకకర్రా, కొద్దిగా ఆగుర్రి మీరా చెప్పిందాకా. రప్పన కొట్టేసి ఉత్తిరంగు ఇంకా పైన ఇంటి తీసేసిరా. TOKEN టోకెన్ FARMIN. అక్కడ మీరు ఏం రాసిస్తారు? స్పెల్లింగ్ ఏం రాశారు మీరు అక్కడ? FARMING రాయాలా? FARMIG రాసిరు అంటే మీరు రాంగ్ రాశారు మీరు అక్కడ. ఓకే, పైన సర్చ్ బార్ లో పైన టోకెన్ ఫార్మింగ్ నుంచి ఆ టోకెన్ ఫార్మింగ్ సార్. ఎస్, FAR చెప్తున్నా. అరే మీరు మొత్తం ఉరకగర్రీ, నేను చెప్పినప్పుడే ఏం కదా. TOKEN టోకెన్ FAR లేదు, అది వత్తగండి సార్. మీరు అక్కడ కింద టైపింగ్ చేసి వస్తున్నాయి డైరెక్ట్ గా. టైపింగ్ చేసే అవసరం లేదని చెప్పేసి అది రాంగ్. అది కింద ఉన్నది రాంగ్ మీకు చెప్పింది. FARMING .IO. ఇప్పుడు బిఎంబి స్మార్ట్ వచ్చండి, కన్ఫర్మ్ అవుతండి. ఓకే, వెయిట్ పన్నా. రాజేష్ చెప్పండి సార్. రాజేష్ సార్ మీకు కనిపిస్తలే అవుతుంది గణేష్ సార్? సార్ నాకేది కనబడుతుంది అన్ని. పిన్ కొట్టండి సార్, పిన్ కొట్టండి. నేను ఎందుకంటే ఇలా నేను చెప్పడం నాకు లేట్ అవుతుంది, మీరు అర్థం చేసుకోరు కదా వాళ్ళు.
నేను ఇంకేమైనా మాట్లాడాలని నేను ప్రయత్నం చేస్తాను. నేను ఇంకా స్క్రీన్ షేర్ మీకు అయితే అని అనుకుంటున్నా. లేదు మీరు మంచి పని చేశారు, చెప్పారు. నేను అడిగాను కదా ఎవరన్నా రండి అని చెప్పాను కదా నేనే. ఓకే, పిన్ నంబర్ పిన్ నంబర్ టైప్ చేయండి అక్కడ. సార్ మళ్ళీ ఎడిట్ వెళ్తున్నారు, ఎందుకు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు? మాకు యూట్యూబ్ ఉంది సార్. ఎటు వెళ్తారు మీరు? ఒక్క నిమిషం సార్. అంటే దాని పిన్ అందులో రాసుకున్నాడేమో సార్. సార్ అందరికీ కనబడుతుంది ఇక్కడ. సార్ అలాంటివి ఓపెన్ చేయొద్దు సార్. ఇక్కడ క్లోజ్ చేయండి సార్. మీ సీక్రెట్ మొత్తం కనబడుతుంది సార్. ఇక్కడ క్లోజ్ చేయండి సార్ ప్లీజ్. సార్ మీరు ఆఫ్ చేయండి. తర్వాత సార్ మీరు ఆఫ్ చేయండి. స్క్రీన్ షేర్ బంద్ చేయండి ప్లీజ్. యాదవ్ సార్ మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. మీకు రేపు చెప్తాను, ఈ రోజు కాదు. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో మాకు అన్ని కనబడుతుంది. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. మీరు ఏం చేస్తున్నారో మాకు అన్ని కనబడుతుంది. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. హనుమంత్ సార్ ఎట్లా సార్ మీరు జోక్ చేస్తే ఎట్లా సార్? ఉపాధ్యాయులు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒకదానికి పోయి ఇంకోదానికి పెడుతున్నారు. సరే సార్, ఓకే. సారీ సార్. సార్ గణేష్ సార్ మీరు ఇప్పుడు చేయొద్దు సార్, అయిపోయింది. మీకు పర్సనల్ గా చేద్దాం సార్, మళ్ళీ రేపు చేద్దాం సార్. మీరు ఆ సీక్రెట్లు ఎక్కడ తీసుకోవాలనుకుంటే ఎట్లా సార్? పర్సనల్ గా పెట్టుకోండి సార్. రేపు చేద్దాం యాదవ్ సార్, రేపు మీకు నేను క్లారిటీ ఇస్తాను. స్టార్టింగ్ లో రండి, ఓకేనా? 7:40 9:40 రండి. నేను ఉంటాను, మీకు ఫుల్ గా ½ అన్ అవర్ టైం ఇస్తాను, మీకు అంతా చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. ఓకే సార్, నో ప్రాబ్లం గణేష్ సార్ స్క్రీన్ షేర్ చేయండి. అదేంటంటే యాక్చువల్లీ అది మీరు ఇట్లా కావాలనుకుంటే ముందు మీరు ఆల్రెడీ ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకున్నా కానీ ఏం కాకపోతుండే. మీరు డైరెక్ట్ ఓపెన్ చేసుకుని అట్లా చూస్తే మంచిగా ఉంటుందా? బంద్ చేయండి సార్, బంద్ చేయండి. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. అదే మైక్ ఆఫ్ చేసుకున్నాడు సార్, కానీ స్క్రీన్ షేర్ నడుస్తున్నది. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయమంటే మైక్ ఆఫ్ చేసుకున్నాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పార్ట్నర్స్ అందరూ కూడా ఏదైతే ఇప్పుడు ఉందో మీ అందరికి తెలుసు ఆల్రెడీ, కొద్దిగా చెప్తాను. ఎందుకంటే ఆ పాతది రాసి ఏదైతే ఉందో అది ఎవరు కూడా మీరు ఫేవరెట్ లో పెట్టుకోవద్దు. ఆ కింది ఇప్పుడు చూసారుగా పదే ఒక 2 అక్షరాలు రాసి కింద నొక్కుతున్నారు. అదే రావట్లేదు అంటారు. ఏంటంటే మనం తప్పు రాస్తున్నాం చెప్పి అనుకోవట్లేదు సార్లు. అదే పదే అదే రాస్తున్నారు. అందుకని చెప్పేసి ఫేవరెట్ గా తీసేయండి. చేసిన ప్రతిసారి రాయండి సార్, టైప్ చేయండి. ఓకే, ఆ సార్ ఇక్కడ రాయండి అని చెప్పిన మనం ఇక్కడ టైప్ చేయండి. ప్రతిసారి టైప్ చేస్తూ ఉండండి. అట్లయితే మనకు కూడా సేఫే, టైం వేస్ట్ కాదు. అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే ఇలాంటి చాలా మంది ఇక్కడ తెలియని వాళ్ళు తెలుసుకొని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా సార్? చెప్పండి సార్. సార్ అది అందులో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లవ్ సింబల్ ఉంటుంది కదా, లవ్ సింబల్ ఉంటాం అనుకో, మనం స్టార్టింగ్ లో పర్ఫెక్ట్లీ పెట్టిన తర్వాత టైపింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత లవ్ సింబల్ వస్తున్నాం అనుకో, దెన్ ఆఫ్టర్ ఫేవరెట్ లాగా వచ్చేస్తా ఆటోమేటిక్ గా. అది ఆఫ్టర్ తర్వాత నువ్వు పిన్ నంబర్ వేసేసి లాగిన్ కావచ్చు. రైట్, అవును. ఎందుకు లేండి సార్, బెటర్ నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, అసలు ఫ్రెష్ గా రాసుకుంటేనే బెటర్ సార్. ఫ్రెష్ గా రాసుకుంటేనే బెటర్ నన్ను అడిగితే, అంటే నా ఉద్దేశం అది. ఓకేనా? ఓకే, సో ఏంటి సార్? అంటే కొద్దిగా మనకు తెలుసు కదా సార్, కొద్దిగా మొబైల్ కొద్దిగా అవగాహన ఉంటే ఏం కాదు సార్ మనకు. రైట్, అట్లా ఇప్పుడు అది మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కదా సార్. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే, వాళ్ళు చెప్పట్లేదు అనమాట. వాళ్ళకంటే బార్ టైపింగ్ చేయాలి. మనకు అంటే డైరెక్ట్ మనకు మొబైల్ అవగాహన ఉండి టైపింగ్ చేయడము తర్వాత యూజ్ చేయడం అని తెలిస్తే మనకు నో ప్రాబ్లం. వాళ్ళకంటే టైపింగ్ అట్లా. థ్యాంక్ యూ సార్. రైట్. సో మేడం పార్ట్నర్స్, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉందా అడగండి.
ఇంకా 10 నిమిషాలు మాత్రమే మనకు మిగిలి ఉంది ఈ రోజు. సరే యూట్యూబ్ లో పెట్టబాకండి ఈ రోజుది. పెట్టను. ఓకే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు సార్? ఓకే సార్ థ్యాంక్ యూ. ఇక మనము ఉన్న 20 సార్ నిమిషాలు అది సార్ రాజేష్ సార్ ఆ. సార్ మీ ఛానల్ మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం సార్. నాకు పర్సనల్ గా పెట్టండి సార్. లేదండి పర్సనల్ మీ ఛానల్ మాకు రాలేదు. అదే సార్ యూట్యూబ్ రాజేష్ సార్ నేను అంటున్నాను. ఓకే సార్, మీకు మళ్ళీ కూడా షేర్ చేస్తాను సార్. పెడతాను సార్. ఓకే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసిన వారికి. ఓకే, సో నెక్స్ట్ ఇక మీ అందరూ మ్యూట్ చేసుకోండి సార్. ఎవరు కొత్త వాళ్ళకి ఎవరు అడగలేదు, మీరే ఉన్నారు కదా సార్, మీరు మ్యూట్ చేసుకోండి. నేను చిన్నగా స్క్రీన్ షేర్ చేసి కొన్ని విషయాలు చెప్తే టైం అయిపోతుంది. ఇక ఎందుకంటే మనము కొద్దిగా పాయింట్ లకి వెళ్ళాలి కదా, మీటింగ్ ఒక అర్థం. ఓకే, సో పార్ట్నర్స్ నిన్న కూడా మనము చాలా వరకు చూసాం, కాయిన్ మార్కెట్ క్యాప్ లోనే మనం చూసాం చాలా వరకు. సో ఈ రోజు కూడా మరి కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసాం. 1 మినిట్ 10 డైమండ్లు సంపాదించుకున్నాం. ఓకే, నిన్న కూడా మంచిగా గ్రీన్ కలర్ లోనే ఉంది, ఈ రోజు కూడా గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి. వెరీ గుడ్. సో నిన్న మనము 250 ఏది నెంబర్ 3లో చూడండి, 254 రూపీస్ ఉండే, 200 ఇక్కడ చూసినప్పుడు 254 రూపాయలు ఉండే. ఈ రోజు ఇది 261 రూపాయలు, అంటే 5 రూపాయలు మాత్రమే ఇక్కడ జరిగింది అటు ఇటు ఫ్లక్చుయేషన్. ఎంత? 5 రూపాయలు. ఇది రూపాయలు పెట్టాను, ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా సార్. ఇక్కడ 5 రూపాయలు ఫ్లక్చుయేషన్ జరిగింది. నేను ఎవరికైనా గుర్తుందా సార్? ఇది 254 మనం చూసాం ఇక్కడ. నిన్న ఇదే స్క్రీన్ లో ఉన్నాం, ఇప్పుడు కూడా ఇదే స్క్రీన్ లోకి వచ్చాము. ఇది నిన్న మనము 254 ఉన్నప్పుడు మనం చూసాం, ఇప్పుడు 261 ఉంది. అంటే ఫ్లక్చుయేషన్ ఎంత జరిగింది సార్? 5 రూపాయలు. సిర్ఫ్ 5 రూపాయలు ఫ్లక్చుయేషన్ జరిగింది. అంటే 5 రూపాయలు మరి తగ్గింది అంటే తగ్గలే, పెరిగింది. 5 రూపాయలు పెరిగింది, 5 రూపాయలు పెరిగింది. ఓకే, సో క్రిప్టో కరెన్సీలో ఉన్న వాళ్ళకి అంటే ఇలా మీరు మీ యొక్క మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ప్రెజెంట్ సిచ్యువేషన్ కొద్దిగా అంతా ఇలా తక్కువ ఉన్నప్పుడు తీసుకోవడము, ఎక్కువ ఉన్నప్పుడు తీసేయడం. ఇది 5 రూపాయలు. బట్ ఒక్కటైతే మనం కొనడం, ఇంకా 5 రూపాయల గురించి ఏంటి అని. ఓకే, అలా నిన్న ఇదే టైంలో 254 రూపాయలు పెట్టి ఒక 10 కొంటే 5 10 50 రూపాయలు బెనిఫిట్ అంతే. అంటే ఒక దాని తరపున మనకు 5 రూపాయలు వచ్చినాయి. సో మీరు ఒక 10 కాయిన్స్ కొనుక్కుంటే కనుక 5 10 50 రూపాయలు, 50 రూపాయలు బెనిఫిట్. ఇది చిన్నగా. బట్ పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే 5 రూపాయలని సపోజ్ మనం ఇప్పుడు 10 కాయిన్లు అన్నాం, వాళ్ళు 100 కాయిన్స్ తీసుకుంటారు. అప్పుడు ఏమైతే సార్ వాళ్ళకి ఎంత లాభం వస్తుంది? కొద్దిగా పెద్దవాళ్ళు ఓకే, ఇంకొంతమంది 5,000 కాయిన్ తీసుకుంటారు. సో ఆ 5 రూపాయలు ఎక్స్ట్రా అయినప్పుడు ఇది తీసేస్తారు. సో ఇది క్రిప్టోలో జరుగుతున్నది. ఇది ఇలా ఓపెన్ గా చెప్పకూడదు, బట్ ఇలా జరుగుతుంటది, ఇలా జరుగుతుంటది అనమాట. పబ్లిక్ అలా చేసుకుంటారు అనమాట. ఓకేనా? సేమ్ ఇక్కడ మాట్లాడకూడదు అనుకుంటా కానీ 7 రూపీస్ 7 రూపీస్ సార్. 254 అంటే 207 సార్. అవును సార్. సారీ సార్, ఓకే, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. 254 అంటే 261 కదా. అవును సార్. కరెక్ట్, 7 రూపీస్ సార్, 7 రూపీస్. ఎస్ 100% కరెక్ట్ సార్. నిన్న మనము 254 చూసాం, ఈరోజు అది 6, ఇది ఒకటి 7. ఇప్పుడు 260, ఇప్పుడు చూడగానే అది 262 అయింది. ఓకే, 8 రూపాయల ఫ్లక్చుయేషన్ జరిగింది. ఇది 8 రూపాయల ఫ్లక్చుయేషన్ జరిగింది. సో పబ్లిక్ ఏం చేస్తారంటే ఇదే విధంగా మనీ అనేది చేసుకుంటారు. ఇక కంపెనీస్ అయితే 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇలా పెట్టి తీసుకుంటాయి సార్. ఇప్పుడు 50 లక్షలు పెడితే ఎన్ని కాయిన్స్ వస్తాయి? డివైడెడ్ బై, ఓకే, 50 లక్షలు చిన్నగా తీసుకుంటే ఏర్పడుతుంది మనకి. ఎగ్జాంపుల్, ఓకే, 50 ఎంత సార్? ఇది
50 లక్షల 50,000. ఇది 5 5 లక్షలు. లక్షలు 5 5 లక్షలు లక్షలు 5 లక్షలు తీసుకుందాం. డివైడెడ్ బై 254. ఎన్ని క్యాన్స్ వచ్చాయి సార్? 19,068 క్యాన్స్ వచ్చాయి. ఓకేనా సార్? 19,068 క్యాన్స్ వచ్చాయి. ఇప్పుడు 19,068 ఇంటూ 262 రూపాయలు అమ్మేస్తాం. ఎంత వచ్చింది సార్? 5,15,616. ఒక రోజుకి 5 లక్షలు పెట్టిన వ్యక్తికి అంటే 15,000 రూపాయలు బెనిఫిట్. ఇది కరెక్టేనా సార్? ఈ లెక్క సూపర్ సార్, కరెక్ట్ సార్, పర్ఫెక్ట్ సార్. సో ఇలా చేసుకుంటారు సార్ పబ్లిక్ ఇలా చేసుకుంటారు. ఇక కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే, ఏ కంపెనీ నేను చెప్పాను కానీ కంపెనీస్ ఏం చేస్తాయంటే క్రిప్టో కరెన్సీలో కూడా డబ్బులు సంపాదిస్తాయి. అయితే ఇక్కడ మనం 5 లక్షలు చెప్పాము. ఇప్పుడు వాళ్ళు ఇంకో 0 పెంచుతారు సార్. ఇది ఎంత అయితే సార్? 50 లక్షలు అవుతుంది. అవును సార్, 50 లక్షలు. ఇది 50 లక్షలు. ఉన్నప్పుడు 254 ఉన్నప్పుడు కొంటాడు. రూపాయలు, ఇది రూపాయలు సార్. 254 రూపాయలు ఉన్నప్పుడు ఇంటూ డివైడెడ్ చేయాలి. 1 మినిట్. ఇది 254 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాడు అనుకోండి. ఎంత వచ్చింది సార్? 19 లక్షలు అవుతుంది. ఇది 19,685 టోకెన్స్. 19,685 టోకెన్స్. సో దీన్ని అమ్మేస్తాడు 262 రూపాయలు. అప్పుడు 19,685 ఇంటూ 262 రూపాయలు అమ్మేస్తారు. 57,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది సార్ ఇక్కడ. సో ఇట్లా ఈ రకంగా కంపెనీస్ బెనిఫిట్ చేసుకుంటాయి సార్. ఓకే, మనీ అనేది కంపెనీస్ ఆ విధంగా ఎర్న్ చేసుకుంటారు కంపెనీలు. అందుకని చెప్పి 50 లక్షల కోటి రూపాయల గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. బట్ జనరల్గా అవగాహన గురించి మనం మాట్లాడతాం. సో మన లెక్కకి వస్తే ఇక్కడికి సరే చిన్నగా మాట్లాడుకుంటే చేయలేం. 50,000 రూపాయలు ఉన్నప్పుడు మనం కొనుక్కుంటాం. సిర్ఫ్ 50,000కి ఎంత వస్తుంది చూద్దాం. చిన్నగా 50,000. ఓకే, ఇది 50,000 డివైడెడ్ బై 254. ఎన్ని కాయిన్స్ వచ్చాయి? 197 అనుకుంటాం ఫిగర్. 197 ఇంటూ 262 అంటే పెద్దగా బెనిఫిట్ లేదు. ఎంత? 1,600 రూపాయలు మాత్రమే బెనిఫిట్. కానీ ఒక్కటే రోజు కదా, నిన్న చూసిన ఈ టైంలో ఈరోజు అమ్మేశాం. నిన్ననే 254 రూపాయలు ఉన్నప్పుడు ఒక 50,000 పెట్టి క్యాన్స్ తీసుకున్నాము. ఈరోజు 262 రూపాయలు కాగానే అమ్మేశాం. జస్ట్ కరెక్ట్గా 24 గంటలకి. అయినా కూడా 16,000 రూపాయలు సంపాదించాడు వ్యక్తి. ఎవరు చేయలేదు సార్, చేసుకుంటే ఇలా ఉంటుందని చెప్తున్నాను. 50,000 పెట్టాడు, 51,600 పార్ట్నర్కి వచ్చింది. అంటే 1,600 రూపాయలు అర్నింగ్. ఓకే, ఈసారి చెప్పేద్దాం. వెయిట్ 5 minutes అంతేగా. 1 minute. వెయిట్ 5 minutes. ఓకే, లేదంటే మళ్ళీ కాల్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా పబ్లిక్ ఏంటంటే బిజినెస్ చేసుకుంటుంది. ఇది బిజినెస్ చేసుకునే సీన్ అనమాట. అట్లా బిజినెస్ చేసుకుంటారు. ఓకేనా? ఇక మరి 50,000 పెట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే సార్ పడిపోతుంది కూడా, తగ్గిపోతే ఈ మళ్ళీ ఆ ప్లేస్ అంటే మళ్ళీ ఈ రేట్ వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుంది. లాస్ కావు, డబ్బులు ఎట్టుపోవు, కానీ ఆగాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది బిజినెస్ చేసుకుంటారు సార్. ఇట్లా అంటే ఇది ఒక్కటే చూపించాను మీకు. కానీ ఇక 26,000 కాయిన్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ ఏదైతే 100 కాయిన్స్ ఇక్కడ మీకు లైవ్లో కనబడతాయో వాటి మీద ఎక్కువ శాతం చేసుకుంటారు. అంటే ఎందుకు అంటే ఇక్కడ సీరియల్ నెంబరు 1, 2, 3 ఇలా ఎందుకు వస్తున్నాయంటే, సో ఎక్కువ పబ్లిక్ దీన్ని యూటిలిటీ అంటారు కదా, యూటిలిటీ అంటే వాడకం. పబ్లిక్ ఎక్కువ వాడుతుంది, వీటిని ఎక్కువ వాడుతుంది. అంటే అన్నీ చేసుకుంటున్నారు, బట్ మరీ ఎక్కువగా వాడేది వీటిని అనమాట. కనుక ఇక్కడ ఫ్లక్చుయేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. బట్ మనకు తెలియాలి, తెలిసి చేయాలి. ఎందుకు ఇక్కడ రోజు మనము ఎక్స్చేంజ్ల గురించి, ఆ కైన్స్, ఈ కైన్స్, ఇప్పుడు విత్ పీవీసీ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము. అవును, ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేసుకోవాలని.
సో అలాగే దాంతో పాటు ఇది కూడా క్రిప్టో కరెన్సీ కనుక వీటి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ మరి మీరు అందరూ ఉన్న వాళ్ళందరూ ఇది చేసుకోవాలా? లేదు కదా, మీ ఇష్టం, చేసుకోమని చెప్పడం కాదు, ఇది జస్ట్ అవగాహన. ఓకేనా? సో ఈ విధంగా సార్ మీరు కూడా మరి క్రిప్టో కలిసిన అవగాహన ఉన్న వాళ్ళు చూసారా, మనకు అందరికీ సార్ చెప్పారు, నేను 2-3 సంవత్సరాల క్రితమే నేను బీటీసీ తీసుకున్నాను. సో అలాంటి వాళ్ళకి బెనిఫిట్ అనమాట. అంటే వాళ్ళకు ఎప్పటి నుంచో క్రిప్టో కరెన్సీ తెలుసు. మాకు మాత్రం పర్లవెంట్ పరిచయం చేసింది క్రిప్టో కరెన్సీ. సారీ, పీవీసీ పర్లవెంట్ కిందకి వస్తుంది. పీవీసీ అంటే ఏంటి సార్? పర్లవెంట్ కైన్. పీవీ అంటే పర్లవెంట్, సి అంటే కైన్, పర్లవెంట్ కైన్, పీవీసీ టోకెన్. సో ఇట్లా సో మాకు నేర్పింది మాత్రం డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. బట్ కొంతమంది అంతకు ముందే క్రిప్టో అంటే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మేము నేర్చుకున్నది ఈ పీవీసీ ద్వారా. ఇప్పుడు దీన్ని ఇది రూపాయల్లో ఉంది. బీటీసీ ఎంత ఉంది సార్? ఎన్ని రూపాయల్లో ఉంది? ఇప్పుడు రూపాయలు లెక్క పడుకుంటే 98. ఎట్లా సార్ ఇది? 98,98,052 రూపాయల. అంతే, 98,98,113 రూపాయల 2 పైసలు. ఇప్పుడు ఇది పైసల్లో ఉంది సార్, అందుకని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ చేద్దాం. ఎంత? 98,97,915 రూపాయల 51 పైసా. కరెక్టేనా సార్ ఇది? కరెక్టే సార్, కరెక్ట్. వావ్, లెక్కల్లో నేను కూడా ఈ మధ్యన చూస్తూ రోజు చూస్తూ ఉంటే అర్థమవుతా అన్నట్టు అంటారు, దీన్నే అంటారు. సో నాకు కూడా లెక్కలు వస్తున్నాయి. ఓకే. సో డాలర్లో చూసుకుంటే సార్ $1,12,050 ఉంది. సో ఇట్లనే పబ్లిక్ ఏం చేస్తారంటే, ఇది మరి ఇప్పుడు ఈ టైంలో 98 లక్షలు ఉంది కదా సార్, మళ్ళీ 1,20,00,000 వెళ్తుంది అని తెలుసు పబ్లిక్కి. 1,20,00,000 వరకు మళ్ళీ వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అంటే ఇంత మనీ పెట్టి వాళ్ళు మిగతా 20 లక్షలు కూడా సంపాదించుకుంటారు సార్. పెద్ద పెద్ద దాంట్లో కూడా బిజినెస్ చేసుకుంటారు, సంపాదించుకుంటారు. ఇక పాయింట్కి వస్తే, నిన్న మనం ఏమనుకున్నామంటే 2వ నెంబర్లకి పీవీసీ వస్తా అని చెప్పాను. ఎక్కడ రావాలా అన్నప్పుడు ఎంత పెరగాలి అంటే దగ్గర ఇది 2 నెంబర్లకు రావాలి అంటే 3,81,350 రూపాయల 13 పైసలు అవ్వాలి. అంటే ఇప్పుడు ఎక్కువ లెక్క ప్రకారం చూస్తే ఒక్క పీవీసీ మీట. వావ్, గ్రేట్ ఆలోచన కదా సార్. మనకి ₹1 కూడా లేని దాన్ని ఎలా అనుకుంటామంటే, ఎస్ అదే నమ్మకం అంటారు దాన్ని. డాలర్లో చూసుకుంటే $4,312 ఒక్క పీవీసీ మీట. మనకి ఇప్పుడు $4 ఉంది సార్. మీరు ₹4 లేదు, $4,000 ఇక్కడికి వెళ్తున్నారంటే దీన్నే అంటారు నమ్మకం. అంతే సార్, అలాగే జరిగే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. మరి ఇక మరి టైం కూడా దగ్గరికి వచ్చింది, టైం అయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ ఎవరికి క్వశ్చన్ కూడా లేవు కనుక రేపు మరి మళ్ళీ మనందరం కూడా 9:40 మీట్ అవుదాం. ఓకే. సో ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో జై పీవీసీ మీట, ప్లీజ్ ఎవరైనా. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మీట్ సార్, పీవీసీ మీట్ అయిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మీట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీట్. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. బాయ్. అందరిని నిద్రపోయారు సార్, ఎవరు కూడా జై పీవీసీ మీట్ చెప్పలేదు.